అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా శ్రీశైల జలాశయానికి వరద నీరు వచ్చి చేరడంతో శ్రీశైల జలాశయం నిండుకుండను తలపించింది. ముఖ్యంగా ఈరోజు శ్రీశైల డ్యామ్ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం అయితే 881.70కు చేరుకుంది. ముఖ్యంగా ఎగువ పరివాహక ప్రాంతాలైన ఆల్మట్టి, నారాయణపూర్ అలాగే జూరాల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు శ్రీశైల జలాశయానికి రావడంతో శ్రీశైల జలాశయము నిండు కుండను తలపిస్తుంది. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుంచి 1,09,441 క్యూసెక్ల వరద నీరు శ్రీశైల జలాశయానికి, అలాగే తుంగభద్ర నుంచి సుంకేసుల డ్యాము నుంచి 63,246 క్యూసెక్ల వరద నీరు, మొత్తం 1,72,705 క్యూసెక్ల వరద నీరు శ్రీశైల జలాశయానికి వచ్చి చేరడంతో శ్రీశైల జలాశయము నిండు కుండను తలపడంతో ఈ యొక్క కృష్ణ పరివాహక ప్రాంతం నుంచి వచ్చిన జలాలతో ఈ యొక్క శ్రీశైల జలాశయం జల కళను సంతరించుకుంది. అయితే ముఖ్యంగా ఈరోజు అధిక సంఖ్యలో ఇంకా ఈ వరద నీరు వచ్చి చేరడంతో ఈరోజు శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నము గేట్లను తెరవనున్నట్టుగా అధికారికంగా ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ముఖ్యంగా డ్యామ్ వద్ద మనం చూడొచ్చు, ఈ జలహారతి కార్యక్రమానికి కూడాను టెంట్లు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క జలాశయం వద్దన్న 12వ గేటు వద్ద ఈ యొక్క జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇప్పటికే నీటిపారుదల శాఖ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లను సిద్ధం చేశారు. ముఖ్యంగా శ్రీశైల దేవస్థానం సంబంధించి ఈవో శ్రీనివాసరావు ఈ యొక్క జలహారతి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఈ యొక్క ఏర్పాట్లను పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సజావుగా జరిగేందుగా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ యొక్క శ్రీశైల జలాశయం చీఫ్ ఇంజనీరు అలాగే ఈ ఏర్పాట్లను చూసి భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఈ యొక్క ఏర్పాట్లను చూసుకుంటున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్ కూడాను సీఎం ట్రయల్ రన్ కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా అమరావతి నుంచి 10 గంటలకు బయలుదేరి 11 గంటలకు ఇక సుండిపేటలో ఉన్న హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడ నుంచి శ్రీశైల దేవస్థానానికి వెళ్ళి అక్కడ దర్శించుకొని తిరిగి ఇక్కడ రోడ్డు మార్గం ద్వారా సుండిపేటకు చేరుకొని 12 గంటలకు ఈ యొక్క శ్రీశైలం క్రస్ట్ గేట్లను ఓపెన్ చేసేందుకు సిద్ధం చేశారు. ముఖ్యంగా ఈ యొక్క ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంటే జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా కావచ్చు, అలాగే ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా కావచ్చు పెద్ద ఎత్తున ఈ యొక్క ఏర్పాట్లను చేశారు. అలాగే కట్టుదిట్టమైన భద్రతను కూడా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఇట్లా స్పెషల్ పార్టీకి సంబంధించిన పార్టీలు కావచ్చు, బాంబు స్క్వాడ్ కావచ్చు, అలాగే డాగ్ స్క్వాడ్ సంబంధించి ప్రత్యేక బలగాలతో ఈ యొక్క నల్లమల్ల ప్రాంతం అంతా కూడాను జల్లెడబడుతున్నారు. ఇప్పటికే అంటే కాన్వాయ్ వచ్చే ప్రాంతం అంతా కూడా రోడ్ అంతా కూడా జల్లెడబడుతున్నారు. అంతేకాకుండా ఇది వరకు శ్రీశైల శ్రీశైల క్షేత్రంలో జరిగిన సంఘటన నేపథ్యంలో అంటే బుల్లెట్లు 303 SLR సంబంధించి అలాగే బాంబులు బహిర్గతం కావడంతో ఆ యొక్క యాంటీ ఎలిమెంట్స్ సంబంధించిన ఏమన్నా ఉన్నాయని అధిరాజ్ సింగ్ రాణా కూడా ఇక్కడ ప్రత్యేక భద్రతా వలయంలో ఈ యొక్క కాన్వాయ్ను నిర్వహించేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే ఈ యొక్క జలహారతి కావచ్చు, అలాగే ఈ యొక్క గేట్లు ఓపెనింగ్ కావచ్చు, అంటే ఇక్కడ పసుపు అలాగే కుంకుమ సారెను నదీమ తల్లి అయిన కృష్ణమ్మకు వాయనంగా ఇచ్చి అనంతరం ఈ యొక్క క్రస్ట్ గేట్లను అయితే తెరిచే అవకాశం ఉంది. మనకున్న సమాచారం మేరకు 2 నుంచి 4 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్ జలాశయాలకు నీటిని విడుదల చేయనట్టు మనకి సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ముందస్తుగానే అంటే మే నెలలోనే ఇప్పటి వరకు ముందస్తుగానే ఈ యొక్క నీటి జలాలు రావడంతో ఈ యొక్క ముందస్తుగానే శ్రీశైల జలాశయం గేట్లు కూడా తెరిచే అవకాశం ఉంది. ఏమైనప్పటికీ 12 గంటల తర్వాత మాత్రమే ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ యొక్క శ్రీశైలం గేట్లను అయితే ఎత్తేందుకు సిద్ధమయ్యారు. కట్టుదిట్టమైన భద్రతతో ఈ యొక్క ఏర్పాట్లను కూడా ఇక్కడ పరిశీలించిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా.